పొద్దున హత్య, సాయంత్రం కల్లా బాడీ మాయం చేసిండట. పొద్దుగాల చంపేసిండు, సాయంత్రం కల్లా బాడీ లేనేలేదు, ఇక అసలు ఆనవాళ్ళు కూడా లేవు. ఏది మీర్పేట్కి సంబంధించిన వీడు గురుమూర్తి వాళ్ళ భార్య వెంకట మాధవిని చంపిన కేసు. మీర్పేట్ మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్. టెక్నికల్ సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు త్వరలోనే నేరం రుజువవుతుంది అని వెల్లడి. ఆయన పోలీస్ ఆఫీసరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి అసహ్యంగా ఉంది, ఏం చెప్పాలంటుండే ఆయన. అంటే అంత భయంకరమైన క్రైమ్ స్టోరీ అన్నమాట ఇది. ఇగో వీడిని పెట్టిరు ముందు. నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సిపి సుధీర్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న చిన్న గొడవల కారణంగానే తన భార్య పుట్ట వెంకట మాధవిని నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారమే హత్య చేశాడు అని పోలీసులు తేల్చారు. హత్య అనంతరం శిక్ష పడకుండా ఉండేలా ఆధారాలు దొరకకుండా చేయాలి అని తన భార్య డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసి డిస్పోజ్ చేసినట్టుగా గుర్తించారు. కేసు వివరాలను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు మంగళవారం వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తికి అదే ప్రాంతానికి చెందిన వెంకట మాధవికి 13 ఏళ్ల కింద పెండ్లైంది. వాడి వయసు 39 అయితే ఆ అమ్మాయిది 35 ఏళ్ళు. వీరికి ఒక కొడుకున్నాడు, ఒక కూతురున్నది. 12 ఏళ్ళు 10 ఏళ్ళు. ఆర్మీలో 15 ఏళ్ళు జవాన్గా పనిచేసి రిటైర్ అయి గురుమూర్తి హైదరాబాద్ మీర్పేట పరిధిలో ఉన్న జిల్లలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా డిఆర్డిఎల్లో ఒక గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యను హతమార్చాలని గురుమూర్తి భావించాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 14వ తేదీన బడంగ్పేటలోని బంధువుల ఇంటికి గురుమూర్తి ఆయన భార్య పిల్లలు పోయారు. తిరిగి 15వ తేదీ రాత్రి భార్యాభర్తలు మాత్రమే తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే ప్లాన్ వేసుకున్న గురుమూర్తి 16వ తేదీన ఉదయం 6 గంటలకు లేవంగానే భార్యతో అకారణంగా గొడవకు దిగి ఆమె మీద దాడి చేసిండు. గోడకు బలంగా బాదడంతో తలకు తీవ్ర గాయమై ఆమె చనిపోయింది. 10 గంటల్లోనే డెడ్ బాడీ డిస్పోజ్ చేసి పడేసిండట. వెంకటమాధవి డెడ్ బాడీని ఎలాంటి ఆధారాలు లేకుండా మాయం చేసి కేసును డైవర్ట్ చేయాలి అని గురుమూర్తి భావించాడు. ఒకవేళ పోలీసులు హత్య అని గుర్తించిన ఆధారాలు లేకుండా డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలి అనుకున్నాడు. ముందుగా డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకుపోయిండు. ఫస్ట్ ఆ డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకుపోయినట. కండ్లు, ఆ తర్వాత చేతులు, మెడ వేరు చేసిండు. ఎముకల నుంచి మాంసం కోసిండు. తర్వాత మాంసం ముద్దలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బకెట్లో వేసి హీటర్ పెట్టి బాయిల్ చేసిండు. ఆ నీటిని టాయిలెట్ కుండీలో వేసి ఫ్లష్ చేసేసిండు. తర్వాత మాంసం ముక్కలను స్టవ్ మీద కాలుస్తూ బొగ్గుగా మార్చిండు. ఇంత ఘోరం చూడండి. ఆ బొగ్గు ముక్కలను కూడా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేసిండు. ఆ తర్వాత ఎముకలను రోకలితో దంచి పిండిగా మార్చి పక్కన పెట్టిండు. అనంతరం ఆ రూమ్ను డిటర్జెంట్, ఫినాయిల్, యాసిడ్తో క్లీన్ చేసిండు. ఆ తర్వాత ఎముకల పిండిని బకెట్లో తీసుకొని పోయి జిల్లలగూడ సందె చెరువులో కలిపేసిండు. ఉదయం 8 గంటలకు భార్యను హత్య చేసిన గురుమూర్తి సాయంత్రం 6 గంటలకల్లా 10 గంటల్లో డెడ్ బాడీని మొత్తం డిస్పోజ్ చేసి పడేసిండట. అమాయకుడిలా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిండట. చెరువులో ఎముకల పొడి కలిపిన గురుమూర్తి నేరుగా బడంగ్పేటకు పోయిండు. తన పిల్లలను మళ్ళీ ఇంటికి తెచ్చిండు. ఇంటికి రాగానే పిల్లలు ఏదో స్మెల్ వస్తుందని అడిగితే సర్ది చెప్పిండట. ఏముంటుంది బ్లడ్ కథ వ్యవహారం, అమ్మ ఎక్కడా అని అడిగితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్నాడట. వెంకటమాధవి కోసం పేరెంట్స్ కాల్ చేయగా కనిపించడం లేదు అన్నాడట. తర్వాత అమాయకుడిలో అత్తామామలతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిండట. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన పోలీసులు వెంకటమాధవి ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదని గుర్తించారు. అనంతరం గురుమూర్తిని విచారిస్తే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అంతకుముందు తాను హత్య చేసినట్టు మేనమామకు చెప్పిన గురుమూర్తి తన భార్య డెడ్ బాడీని ముక్కలుగా చేసి చెరువు పక్కన ఉన్న డస్ట్బిన్లో వేశాను అని, మున్సిపాలిటీ వాళ్ళు చెత్తతో పాటు తీసుకెళ్లారు అని తప్పుదో పట్టించినట. అయితే ఈ కేసులో నేరస్తుడికి శిక్ష పడేలాగా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించామని సిపి సుధీర్ బాబు తెలిపారు. నేరం రుజువై దోషికి శిక్ష పడుతుంది అన్నారట. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి వానికి. అసలు అట్లాంటి అసలు ఉంచనే ఉంచొద్దు అసలు. కానీ చూడండి ఆ పిల్లల పరిస్థితి చూడండి, ఎంత మానసికంగా ఇదైపోతారు చెప్పండి.
ఈ వార్తలు చూసి అసలు ఆ తల్లిని తలుచుకొని ఎంత నరకం అనుభవిస్తారు.